తమ పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచింపజేస్తోంది. కల్తీ ఆహారం పట్ల మారుమూల గ్రామాల ప్రజల్లో అవగాహన పెరుగుతోంది అనటానికి ఈ ఘటనే నిదర్శనం. గత కొంతకాలంగా తమ గ్రామంలోకి వస్తున్న బండ్లలో ఐస్ క్రీములు తినడం వల్ల చిన్నపిల్లలు అనారోగ్యం పాలవుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. రసాయనాలు, కల్తీ పదార్థాలతో తయారు చేస్తున్న ఐస్ క్రీములు తినడం వల్ల తమ చిన్నారులు అనారోగ్యం పాలవుతుండటంతో పోలవరం జిల్లా చింతూరు మండలం గూడూరు గ్రామస్తులు ఏకంగా ఐస్ క్రీములపై యుద్ధం ప్రకటించారు. మా ఊరిలోకి ఐస్ క్రీం బండ్లు రాకూడదు, ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే 5,000 జరిమానా విధిస్తాం అంటూ ఊరి పొలిమేరల్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. తమ పిల్లల ఆరోగ్యం కోసం గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఐస్ క్రీములలో ఏ రకమైన రసాయనాలు, రంగులు వాడుతున్నారో తెలియకపోవడం, వీటిని తిన్న చిన్నారులకు దంత సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు రావడం, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేని వ్యక్తులు సొంతంగా ఐస్ క్రీములు తయారు చేసి బండ్లపై గ్రామాల్లో తిరుగుతూ తక్కువ ధరకే అమ్ముతుండటంతో పిల్లలు వీటికి అలవాటు పడుతుండటం, ఈ కారణాల వల్ల చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ పెద్దలు వారం క్రితం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ గూడూరు గ్రామస్తులు ఇలాంటి సామాజిక నిర్ణయాలు తీసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన మద్యం బెల్ట్ దుకాణాన్ని సైతం స్వచ్ఛందంగా తొలగించి వేశారు. ఇప్పుడు ఐస్ క్రీం బండ్లపై నిషేధం విధించడం ద్వారా గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించాలని నిర్ణయించుకున్నారు. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.